హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివ స్పీక్స్. లాస్ట్ 2 ఎపిసోడ్‌లో 2 ట్యుటోరియల్ అయ్యాయి కదా! ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి 2 కలిపి. సో, ఎవ్రీ ట్యుటోరియల్ కూడా చాలా నీట్‌గా, క్లియర్‌గా ఉంటుందండి. సో, వెల్కమ్ టు శివ స్పీక్స్. ఈరోజు ఏంటంటే మీకు చిన్న టాపిక్సే, బట్ ఈ రోజుతో ట్యుటోరియల్స్ ఆఖరు. ఇది లాస్ట్ ట్యుటోరియల్. దీని తర్వాత అన్నీ కూడా నేను ఒకటి తీసుకోవడం, దాన్ని ఎడిట్ చేస్తూ ఆ ఎఫెక్ట్ ఎలా పెట్టాలి, ఏంటి ఇదంతా కూడా డైరెక్ట్ ఎడిట్ బ్రేక్ డౌన్స్ ఇవన్నీ కూడా చేసుకుందాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో శివ స్పీక్స్ ఛానల్‌ని, దీంట్లో ఎన్నో వీడియోలు ఉండవండి. దీనికంటే ముందర జస్ట్ 2 వీడియోస్ ఉంటాయి. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 ఆ 2 కూడా చూడండి. ఎందుకంటే వాటిలో నేను ఈ ప్యానెల్స్ అన్నీ ఏంటో చెప్పాను. దీన్ని ప్రాజెక్ట్ ప్యానెల్, ఇది ప్రివ్యూ అండ్ ఇది టైమ్‌లైన్ ప్యానెల్ ఇవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్పాను. అండ్ ఈ ఆప్షన్స్ కూడా మీడియా, స్టాక్ మీడియా, ఆడియో, టైటిల్స్, ట్రాన్సిషన్ ఇక్కడ ఉన్నాయి కదా వరుసగా ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటాను చూడండి. ఫైల్ మెనూకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ 16:9. ఈ ప్రాజెక్ట్‌కి మనం పేరు ఇవ్వాలంటే నేను ప్రాక్టీస్ కాబట్టి ట్యుటోరియల్ కదా ఇది. ట్యుటోరియల్ 3 అని ఇచ్చుకుంటున్నా. కన్ఫర్మ్. ఓకే. పేరు ఇలా మార్చుకోవచ్చు. మనం మార్చుకోవాలంటే మధ్యలో మనం ఎడిట్ చేసినప్పుడు మధ్యలో కూడా మార్చుకోవచ్చు. ఇది నేమ్ ఇవ్వడం. నెక్స్ట్ దీంట్లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఇది అసలు ఏ రేషియోలో ఉంది? ఇక్కడ చూడండి 16:9 అని ఉంది. అసలు ఈ 16:9 అంటే ఏంటి? చెప్తాను చూడండి. నేను ఏదన్నా ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటా. డెస్క్‌టాప్ శివ స్పీక్స్ ఫుటేజ్‌లో ట్యుటోరియల్ 3లో నేను ఒకటి పెట్టా ఇక్కడ. చూడండి. ఈ ఫుటేజ్ అలా ఇంపోర్ట్ చేసి ఇక్కడికి లాగా. దీన్ని ప్రస్తుతం మనకి అవసరం లేదు కాబట్టి Ctrl+Shift+M మ్యూట్ చేసేస్తున్నా. సౌండ్ అవసరం లేదు. ఒకసారి వీడియో చూడండి. ఇది. వీడియో ఇట్లా ఉంది. ఇది ఏ యాస్పెక్ట్ రేషియోలో ఉంది. యాస్పెక్ట్ రేషియో అంటే మనకి ఎలా కనిపిస్తుంది స్క్రీన్ అనేది. ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. యాస్పెక్ట్ రేషియోస్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్‌లో చూడండి 16:9 అంటే వైడ్ స్క్రీన్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం తీసుకున్నది 16:9లోనే ఉంది. సో, ఇట్లా వస్తది. అంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ ఆన్ చేసాం అనుకోండి. ఇదిగోండి ఇది 16:9 అనమాట. అంతే ఇవన్నీ కూడా. ఇది చూసారా? 16:9 ఇలా ఉంటాయి. నెక్స్ట్ చూడండి 9:16 అంటే పోర్ట్రేట్. సేమ్ ఇదే వెర్టికల్ ఫార్మాట్‌లో ఉంటది. మనం రీల్స్ పెడుతూ ఉంటాం, షార్ట్స్ చూస్తూ ఉంటాం అదనమాట. చూడండి అవి ఎట్లా ఉంటదంటే ఇదిగోండి ఇది 9:16 అనమాట. నెక్స్ట్ 1:1 అని ఉంటుంది. చూడండి. 1:1 ఇన్‌స్టాగ్రామ్‌కి. తెలుసుగా మీకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు, మీమ్స్ ఎట్లా వస్తాయి? 1:1 అంటే ఇట్లా ఉంటుంది. యాస్పెక్ట్ రేషియో 1:1. దాన్ని పిక్సెల్స్‌లో చూసుకుంటే 1080x1080. మీకు ఒక యూట్యూబ్ వీడియో ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను నేను. అంటే ప్లే చేయలేం. ప్లే చేస్తే మళ్ళీ కాపీరైట్స్ వచ్చేస్తాయి. సో, నేను పాజ్ చేస్తున్నా. వీడియో ఫ్రేమ్ ఇలా ఉంది కదా! సో, ఇక్కడ సెట్టింగ్స్‌లో చూడండి 240 పిక్సెల్స్, 360, 480, 720. ఇప్పుడు 480 అనే దాన్ని ఎస్‌డి క్వాలిటీ అంటారు. ఎస్‌డి అంటే స్టాండర్డ్ డెఫినిషన్. 720p అంటే హెచ్‌డి. 1080p అంటే ఫుల్ హెచ్‌డి అనమాట. ఓకే. నెక్స్ట్ 2K ఇది 2K 1440p 2K ఇది 4K ఇంకా 8Kలు కూడా వచ్చేసాయి. ఓకే. ఇది క్లారిటీ డిఫరెన్స్ ఉంటుందన్నమాట మీకు. ఓకే. ఇప్పుడు తెలుసుకోవడానికి వీడియో ఎడిట్ చేయడానికి ఈ మాత్రం తెలిస్తే సరిపోతుంది. ఈ రేషియోస్ అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు కరెక్ట్‌గా గుర్తులేకపోయినా ఇక్కడ మనం ఈ న్యూ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసేసుకోవచ్చు. ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. సపోజ్ నేను 1:1 క్లిక్ చేస్తాను అనుకోండి. వెయిట్ దీన్నే 1:1 కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ సెట్టింగ్స్‌లో చేంజ్ ప్రాజెక్ట్ యాస్పెక్టివ్ రేషియోకి వెళ్ళి ఇది ఉంది కదా! ఇది 16:9 పెట్టామనుకోండి. ఇలా వస్తది. ఇందాక చూసారా? ఇందాక ఇలా రాలే. ఎలా వచ్చింది? మధ్యలోకి ఉంది. ఓకే. అది రిజల్యూషన్ తక్కువలో ఉంది. ఇప్పుడు 16:9 కాకుండా 9:16 పెట్టా. చూడండి. స్క్రీన్ చూసారా? ఈ మొత్తం వస్తుంది ఇది. అంటే మనం దీన్ని రీల్ చేయాలనుకుంటే ఇన్‌కేస్ ఇదే ఫుటేజ్‌ని మనం రీల్ చేయాలనుకుంటే ఇలా పెడతాం. ఇలా పెట్టి ప్లే చేసామనుకోండి. ఇది. ఇట్లా ఉంటది. అదే మనం ఇది మార్చి యాస్పెక్ట్ రేషియో మార్చి పోర్ట్రేట్ కాకుండా 1:1 ఇన్‌స్టాగ్రామ్ పెట్టి ఓకే చేసామనుకోండి. ఇది చూసారా? చిన్నగా వచ్చింది. ఇది చూసారా? మన వీడియో ఇది యాక్చువల్‌గా. దీనికి సరిపడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ చేయలేను ఇది జూమ్‌లో అవి అనుకుంటే
ఇక్కడ మనం తెలుసుగా మీకు ఆల్రెడీ చెప్పా. ఇక్కడ ఇలా డబుల్ క్లిక్ చేశారనుకోండి, దీని తాలూకు ప్రాపర్టీస్ ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్‌లో ఓపెన్ అవుతాయి. చూసారుగా ఇవన్నీ అవే. సో, ఇక్కడ మీరు ఇలా పెంచుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడే తీసుకెళ్ళి కర్సర్‌ని ఇలా చేయనవసరం లేదు. ఇక్కడే చేసుకోవచ్చు. రొటేట్ చేయాలంటే ఇక్కడ దీన్ని ఇలా తిప్పుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ రొటేషన్, పొజిషన్ అన్నీ ఉంటాయి. ఇదిగో రొటేషన్ ఇక్కడ ఉంది కదా! దీని యారో మార్క్ లెఫ్ట్ కంటే లెఫ్ట్‌కి రొటేషన్ అవుతుంది. రైట్ కంటే రైట్‌కి రొటేషన్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే. ఇది యాస్పెక్ట్ రేషియోల గురించి ఇది. మీరు దేనికి ఎడిట్ చేస్తున్నారనేది దృష్టిలో పెట్టుకొని అది తీసుకోవాలి. ఇప్పుడు మాక్సిమం అందరూ షార్ట్స్ ఎడిట్ చేస్తున్నారు కాబట్టి 9:16 నేను తీసుకున్నా. ఇది జూమ్‌లో పెట్టాను నేను అందుకని అలా ఉంది. ఓకే ఇది. ఇప్పుడు దీన్ని ఇలా పెంచొచ్చు. లేదు అంటే ఇక్కడ ఉంది కదా! ఇలా పెంచొచ్చు. సరిపోయింది. యాస్పెక్ట్ రేషియో గురించి చెప్పా. నెక్స్ట్ ఇక్కడ మీకు నిన్న ఒకటి మిస్ చేశా. లేఅవుట్ మోడ్ అని ఉంది చూడండి. ఇక్కడ పైన మెనూ బార్స్ ఉంది కదా! దీంట్లో లేఅవుట్ మోడ్ అని ఉంటుంది. వ్యూలోకి వెళ్తే లేఅవుట్ మోడ్ అని ఉంటుంది. దీంట్లో నేను క్లాసిక్ మోడ్‌లో పెట్టా. అలా కాదు మీరు షార్ట్ వీడియోకి ఎడిట్ చేయాలనుకున్నారనుకో, షార్ట్ వీడియోకి పెట్టారనుకోండి. చూడండి. ఇటు మారిందది. సో, ఇలా షార్ట్ వీడియో చేయాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే ఇక్కడంతా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ప్యానెల్స్ అడ్జస్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ డిఫాల్ట్ అనమాట. మీకు అవసరం లేదంటే వీటిలన్నీ కదుపుకోవచ్చు. వ్యూలో మళ్ళీ లేఅవుట్ మోడ్‌లో డిఫాల్ట్ పెట్టామనుకోండి. ఇప్పుడు ఇట్లా మధ్యలోకి ఇది వచ్చింది. ఇటు పక్కన మీకు సెట్టింగ్స్ అన్నీ ఇటు పక్కన వస్తున్నాయి. యాక్చువల్‌గా మనం క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఎక్కడ రావాలి? దీని మీద వచ్చేవి. ఇప్పుడు దీనికి వేరేగా రైట్ సైడ్ వస్తుందనమాట. సో, అదే వ్యూలో లేఅవుట్‌లో ఆర్గనైజ్ పెట్టామనుకోండి. చూడండి. ఇక్కడంతా మీరు ఇంపోర్ట్ చేసిన మీడియా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ చేయడానికి ఈ ప్యానెల్స్ అన్నీ కూడా మారాయన్నమాట. దీని ప్రాజెక్ట్ ఏంటి ఇదంతా. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ వస్తుందన్నమాట. ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి ఏంటి ఇవన్నీ మీకు ఏది సూటబుల్ అవుతుందో అది తీసుకోండి. నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి లేఅవుట్ మోడ్‌లో క్లాసిక్ కానీ, డిఫాల్ట్ కానీ పెడతా. క్లాసిక్‌లో పెడతా. ఓకే. పెట్టి దీన్ని పెట్టాం. ఇప్పుడు ఇది 9:16 రేషియోలో ఉందన్నమాట రేషియోలో. అట్లా. ఇప్పుడు మనం ఏది పెడదాం? 16:9 పెట్టేస్తా ప్రస్తుతానికి. ఫుల్ తగ్గించా. ఓకే. ఓకే. ఇది నేను చిన్నది, పెద్ద ఎలా చేస్తున్నానంటే కర్సర్ ఇక్కడికి తీసుకెళ్ళి కంట్రోల్ క్లిక్ చేసి స్క్రాలర్‌ని కదుపుతున్నా. అంటే మన మౌస్ మీద వీల్ ఉంటుంది కదా! ఆ వీల్‌ని ఇలా పైకి, కిందకి అంటూ ఉంటే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి మనకి ఇది సైజ్ మారుతుందన్నమాట. ఓకే. క్లిక్ చేసి ఇదిగో ఫ్రేమ్‌కి తగ్గట్టు పెట్టా. ఒకసారి ఫుటేజ్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వస్తుంది. అంతే మొత్తం చివరిదాకా పరిగెట్టుకుంటూనే వెళ్తుంది. కానీ నాకు ఇలా చెట్లు దూరంగా కనపడి ఇలా బాగోలేదు. నాకు ఈ ఫ్రేమ్ చూడండి లోపలికెళ్ళిపోయింది. ఇక్కడి నుంచే కావాలి అనుకో ఏం చేయాలి? ఈ ముందరదంతా నాకొద్దు కదా! అప్పుడు ఇది కట్ చేస్తాను. కట్ చేయడం ఎలాగా? ఈ సిజర్ మీద క్లిక్ చేయాలి. సో, 2 పార్ట్‌లు అయిపోయాయి. దీన్ని మనం డిలీట్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఒకసారి కంట్రోల్+Z కొడుతున్నా మళ్ళీ మనం చేసింది మనకొచ్చేస్తుంది. రివర్స్ అవుతుంది. ఒక యాక్షన్ రివర్స్ అవుతుందనమాట. దాన్ని అండూ అంటారు. సో, ఇప్పుడు ఇలా కాదనుకోండి. ఇక్కడ కట్ చేసింది తీసేసా. ఇలా కాకుండా సపోజ్ ఇక్కడ దాకానే కావాలంటే మనం ఏం చేయొచ్చు? నిన్న ఆల్రెడీ చెప్పా మీకు. ఇలా ఉంది. ఇక్కడ కట్ చేయకుండా ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఏంటి? ఇక్కడ పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. చూసారా మళ్ళీ ఫస్ట్‌కెళ్ళిపోయింది. కరెక్ట్‌గా మనం ఎక్కడి నుంచి కావాలనుకున్నామో అక్కడికి. ఒకసారి పెద్దది చేస్తున్నా. చూసారా ఇక్కడి నుంచి పరిగెడుతుంది. ఇట్లా అనమాట. ఓకే. ఇంతే. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ మీకు గుర్తుండాలి ప్రతీది. అండ్ ఇప్పుడు కీబోర్డ్ షార్ట్‌కట్స్‌కెళ్తా. ఇక్కడికొచ్చి ప్రతిసారి ఇలా వచ్చి ఇది క్లిక్ చేసి మళ్ళీ ఎదరకొచ్చి ఇదే క్లిక్ చేసి ఇది చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని కట్ చేయాలనుకున్నప్పుడు కీబోర్డ్ షార్ట్‌కట్ ఏముంటుందంటే కంట్రోల్+B ఉంటుందన్నమాట. సో, నేనేం చేస్తున్నానంటే డిఫాల్ట్‌గా మీకు ఇప్పుడు చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఇలా మార్చుకోండి కూడా మీరు. ఫైల్ మెనూలోకెళ్ళండి. ఫైల్ మెనూలోకెళ్ళాక ఇలా కిందకొస్తే కీబోర్డ్ షార్ట్‌కట్స్ అని ఉంది. ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ క్లిక్ చేయొచ్చు లేదా కంట్రోల్+Alt+K కంట్రోల్, ఆల్ట్, కే నొక్కితే కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఒకటి మార్చా. అదేంటంటే ఇక్కడ కీబోర్డ్ షార్ట్‌కట్స్‌లో ఇక్కడ ఫైల్‌లో చూసుకోవచ్చు, ఎడిట్‌లో చూసుకోవచ్చు. ఇలా ఎడిట్‌లోకొస్తే
కిందకి వెళ్దాం చూడండి, ఎడిట్, నెక్స్ట్ టూల్స్లో చూడండి, మీరు టూల్స్ దగ్గరికి వచ్చేస్తే చూడండి ఇక్కడ ఫైల్ 3 రకాలు ఉన్నాయి, ఫైల్, ఎడిట్, టూల్స్, ఇవన్నీ కూడా దాంట్లో టైప్సే. ఈ టూల్స్లో స్ప్లిట్లో డబ్ల్యూ, ఇక్కడ మీకు కంట్రోల్ బి కనపడుతుంది, దాని దగ్గర డబ్ల్యూ క్లిక్ చేయండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మీకు ఏం కనపడుతుంది అంటే ఇలా ఇది కనపడుతుంది, కంట్రోల్ ప్లస్ బి కనపడుతుంది, దీన్ని క్లిక్ చేసి డబ్ల్యూ పెట్టండి. నెక్స్ట్ ట్రిమ్ స్టార్ట్ టు ప్లే హెడ్, ఇది క్యూ పెట్టండి, ఇది ఈ పెట్టండి. ఈ 3 ఖచ్చితంగా మీరు మార్చుకోండి. మీరు ఈ 3 మార్చుకుంటే టక్క 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 అయిపోతుంది ఎడిటింగ్. జస్ట్ 1 బటన్తో చాలా టైం మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, WQE ఈ 3 పెట్టుకోండి, మిగిలినవన్నీ అలా ఉంచేసుకోండి. అండ్ ఇంకొకటి మ్యూట్ చెప్పాను నేను, మ్యూట్కి వెళ్తే Ctrl+Shift+M ఉంది కదా, నాకు ఇలా వద్దు నేను ఉత్తి అమ్మ పెట్టుకుంటా అంటే అది కూడా పెట్టుకోవచ్చు, బట్ దానికి వేరే షార్ట్ కట్ పెట్టుంది, నేను అది మార్చదలుచుకోవట్లేదు, ఎందుకంటే మీకు చెప్తా, అది నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోకి వచ్చేసరికి ఇంతే, మీకు క్లియర్గా ఇవి చిన్న చిన్న పాయింట్లే కానీ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్క్రీన్ షాట్ తీయచ్చు దీంట్లో, ఇలా చేస్తున్నాం కదా, ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ తీయాలనిపించింది, నాకు ఈ ఫ్రేమ్ కావాలి. సపోజ్ మీరు థంబ్నెయిల్ అవి చేయాలి, లేదా ఈ వీడియోలో ఈ ఫోటో ఫ్రేమ్ బాగుంది, ఇక్కడ నువ్వు బాగా, నీ స్మైల్ బాగా ఉంది, ఇది కావాలంటే ఫోన్లో ఎలా స్క్రీన్ షాట్లు తీసి దాన్ని ఫోటో కింద కన్వర్ట్ చేస్తాం, అట్లా దీంట్లో స్క్రీన్ షాట్ తీయడానికి కరెక్ట్గా ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. మీకు ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకుంటే ఆ అడ్జస్ట్ అవ్వడానికి ఫుల్ జూమ్ చేసుకోండి, ఇలా పెట్టుకోండి, ఇక స్లోగా మీ ఇష్టం, ఇలా తీద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి కనిపించిందా, స్నాప్షాట్ Ctrl+Alt+S క్లిక్ చేయొచ్చు, లేదా ఇది చూడండి, ఇది క్లిక్ చేసినా చాలు, ఇదిగో స్నాప్చాట్. ఎక్కడ సేవ్ అవ్వాలని కూడా అడుగుతుంది, దీన్ని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను శివా స్పీక్స్లో ఇక్కడ మళ్ళీ న్యూ ఫోల్డర్ పెడతా, శివా స్పీక్స్లో న్యూ ఫోల్డర్ కొట్టబోయి సెలెక్ట్ ఫోల్డర్ కొట్ట, న్యూ ఫోల్డర్ స్నాప్షాట్స్ అని ఇచ్చా. ఎప్పుడు కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోండి, ఆర్గనైజ్ చేసుకుంటేనే మంచిది. సెలెక్ట్ ఫోల్డర్, దీనికి ఓకే కొడితే సేవ్ అయిపోతుంది మనకి, అది ఇక్కడ కూడా యాడ్ అయిపోతుంది, అక్కడ కూడా యాడ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ తీసేసినా మళ్ళీ కావాలంటే క్లిక్ చేసుకుని శివా స్పీక్స్లో నేను ఇక్కడ చూడండి స్నాప్షాట్ పెట్టా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అట్లా ఆల్రెడీ ఉంది కాబట్టి అదే ఉంది, లేకపోతే మళ్ళీ వస్తుంది అనమాట. ఓకే, దీన్ని యాడ్ చేసుకోవడం అది మీకు తెలిసిందే. మీకు ఈరోజు ఏం చెప్పానంటే ఆస్పెక్ట్ రేషియోస్ గురించి చెప్పాను, అండ్ లేఅవుట్ గురించి చెప్పా, ఈ లేఅవుట్స్ గురించి చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో మీరు సేవ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఎట్లా సేవ్ చేస్తారు? సేవ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్లో చూడండి క్రియేట్ వీడియో, ఎక్స్పోర్ట్ సెలెక్టెడ్ క్లిప్స్ ఇట్లా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, వీడియో మొత్తం మనం ఎడిట్ చేసేసిన తర్వాత ఈ వీడియో మనకు బయటికి రావాలి అంటే ఎక్స్పోర్ట్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ట్యుటోరియల్ 3 ఉంది కదా, ఇది యాక్చువల్గా ట్యుటోరియల్ 3కి సర్లే, ట్యుటోరియల్ 3కి ప్రాక్టీస్ అని పెట్టి ఇక్కడ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్, లేదు అంటే మీరు మళ్ళీ క్లిక్ చేసుకుని, నేను ఇక్కడ శివా స్పీక్స్లో అవుట్పుట్లో సెలెక్ట్ చేసుకుంటా, యాక్చువల్గా ఫోల్డర్ సెలెక్ట్ కొట్టుకుని ఇక్కడ చూడండి క్వాలిటీ మీడియం కావాలా, హై కావాలా, లో కావాలా. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలంటే మీడియం సరిపోతుంది, లేదు మీరు దీన్ని పెన్డ్రైవ్లో పెట్టుకుని టీవీలో పెట్టుకుంటాం, ఇంకా క్లారిటీ మాకు కావాలనుకుంటే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేశారనుకో అయిపోయింది. ఇది 6 సెకండ్స్ క్లిప్పే కాబట్టి చాలా తొందరగా అయిపోయింది రెండర్. ఇప్పుడు ఈ ఫోల్డర్ క్లిక్ చేస్తే చూడండి, నేను పార్ట్ 1 ట్యూటోరియల్, పార్ట్ 2 ఇది ట్యూటోరియల్ ప్రాక్టీస్ 3, ఈ 3ది మీకోసం చూపించేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇంకా అంతే, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆస్పెక్ట్ రేషియోస్ ఏ వీడియో చేస్తున్నాం, మనం దేనికోసం చేస్తున్నాం, యూట్యూబ్లో పెట్టాలి, ఓకే 16:9 పెట్టుకోవాలి, ఇక్కడ ఉంది చూడండి, యూట్యూబ్లో పెట్టుకోవాలంటే 16:9 పెట్టుకోవాలి, లేదు నేను ఇన్స్టాకి చేస్తున్నాను 9:16 పెట్టుకోవాలి. ఇన్స్టాకి పోస్ట్లో పెట్టడానికి కొన్ని వీడియోలు చేస్తారు కొంతమంది, అప్పుడు 1:1 పెట్టుకోవాలి. అట్లా 4:3 కూడా అంతే, కొంచెం సైజు మారుతుంది, పోస్ట్లోకి సైజు మారుతుంది అంతే. ఈ 21:9 అంటే సినిమా స్కోప్ పెద్దగా వస్తుంది కదా, అది లెంత్ ఉంటుంది అనమాట, అడ్డంగా చాలా లెంత్ ఉంటుంది, మీకు చూపించాలా. 21:9
ఇక చూడండి ఇట్లా ఉంటుంది అనమాట ఫ్రేమ్. అది సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియో అంటారు దీన్ని. నెక్స్ట్ వీడియోలో ట్రాన్సిషన్ గురించి చెప్తా. ట్రాన్సిషన్లో మనం టెక్స్ట్ యాడ్ చేసి ఎట్లా ఇంట్రో క్రియేట్ చేయొచ్చు అని చెప్తా. అది వీడియో మహా అయితే 3 నిమిషాలు కూడా ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది ట్యూటోరియల్. అది మీరు చేసిన తర్వాత ఇంతేనా, ఇంత సింపుల్ అంటారు, అలా ఉంటుంది. ఓకే, ఇంకా మీకు ఏదైనా ఎఫెక్ట్లు కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాని గురించి నేను డీటెయిల్గా వీడియోస్ కూడా చేస్తాను. మీకు నా వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే ఇప్పటిదాకా 3 ట్యూటోరియల్స్ చేశాను కదా, ఈ 3 కూడా మళ్ళీ చూడండి. ఒకసారి మీకు ఏం డౌట్ ఉందో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పండి, సపోజ్ ఈ టైటిల్స్ ఇలా క్లిక్ చేశారు, ఇక్కడ ఏదైనా నేను చెప్పని ఆప్షన్ ఏదైనా కనపడింది అనుకోండి, ఏ క్యాప్షన్స్ అంటే ఏంటి, నేను చెప్పాను చెప్పలేదు అనుకో, ఇక్కడ ఏ క్యాప్షన్స్ అంటే మీరు చెప్పలేదు, ఒకసారి దాని గురించి చెప్పండి అంటే నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు దాని గురించి చెప్తా. లేదు అంత వీడియో చెప్పి అంత అవసరం లేదు, దానికి చిన్నగా 1 లైన్లో 2 లైన్లో చెప్పేసి అంటే మీ కామెంట్ కింద మీకు రిప్లై ఇస్తా. అది రేపు చాలా ఫాస్ట్గా వస్తుంది వీడియో, రెడీగా ఉండండి. చాలా సింపుల్ వీడియో అది. మ్యాక్సిమం నేను డే బై డే వీడియోస్ వచ్చేలాగా షెడ్యూల్ చేస్తున్నాను. ఆ ట్యూటోరియల్ చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. బై.